సంక్రాంతి సంబరాల్లో భాగంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతోంది. భారీ సైజు పతంగులు కనువిందు చేస్తున్నాయి. 60 స్టాల్స్ తో స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన తీపి వంటకాలు నోరూరిస్తున్నాయి. ఇక 60 స్టాల్స్ తో స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ జరుగుతోంది. హైదరాబాద్ లో పరేడ్ గ్రౌండ్స్ లో వివిధ రాష్ట్రాలకు చెందిన స్వీట్ స్టాల్స్ ఉన్నాయి. మరొక పక్కన కైట్ ఫెస్టివల్ కూడా చాలా బాగా జరుగుతోంది. పరేడ్ గ్రౌండ్ నుంచి నుమాన్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నుమాన్, అక్కడ సందడి ఏంటి? విజయ చంద్రిక, రెండో రోజు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అదరహం అనిపించేలా కొనసాగుతుంది. దాదాపు వేలాది మంది సందర్శకులతో పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతుంది. సో రెండో రోజు కావడంతో కేవలం హైదరాబాద్ నగరం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు సందర్శకులందరూ కూడా పరేడ్ గ్రౌండ్స్ కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. సో 5 అడుగుల నుంచి మొదలుకొని దాదాపు 20 అడుగులు 30 అడుగుల సైజులో ఉన్నటువంటి భారీ భారీ పతంగులన్నీ కూడా నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాంతోపాటు దాదాపు 1200 రకాల స్వీట్స్ నోరూరిస్తున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాను. పరేడ్ గ్రౌండ్స్ లో సిచ్యువేషన్ చూడొచ్చు. మొత్తం కూడా భారీ సైజులో ఉన్నటువంటి మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ లో ఉన్నటువంటి కైట్స్ అన్ని కూడా ఎంతగానో చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాము 5 అడుగుల నుంచి మొదలుకొని దాదాపు 10 అడుగులు 20 అడుగులు 30 అడుగుల సైజులో ఉన్నటువంటి భారీ భారీ కైట్స్ ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈగెల ఆకారంలో కానివ్వండి, దాంతోపాటు స్పైడర్ మ్యాన్ ఆకారంలో ఉన్నటువంటివి, దాంతోపాటు ప్యారెట్ ఆకారంలో ఉన్నవి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పక్షులను పోలున్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి కైట్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ కైట్స్ తో పాటు స్వీట్స్ అనేవి కూడా ప్రతి ఒక్కరిని ఎంతగానో నోరూరుస్తున్నాయని చెప్పవచ్చు. బెంగాలీ, దాంతోపాటు ఇటు కేరళ, దాంతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి స్వీట్స్ కూడా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో కైట్స్ ఫెస్టివల్ సంబంధించి మన దేశానికి సంబంధించినటువంటి దాదాపు 45 మంది కైట్ ఫ్లేవర్స్ కూడా పాల్గొంటున్నారు. సో వారితో కూడా మాట్లాడదాము. कैसा लग रहा है आपको पूरा इसमें पार्टिसिपेट करना? कहाँ से आए क्या? मेरा नाम है पावन सोलंकी. आई एम अ काइट कंसल्टेंट ऑफ तेलंगाना इंटरनेशनल काइट एंड स्वीट फेस्टिवल. अभी जो कल बहुत अच्छा रिस्पांस रहा, आज भी मॉर्निंग में बहुत ही बढ़िया विंड रही. आज पब्लिक का रिस्पांस भी बहुत अच्छा रहा क्योंकि आज संक्रांति है और सभी लोग आज आए हैं और विंड प्लस माइनस हो रही है, पर हमारी टीम में जितनी भी इंटरनेशनल काइट फ्लायर है वो कोशिश कर रहे हैं लोगों को एंटरटेन करने के लिए और बहुत मज़ा आ रहा है. तो मैं आज तेलंगाना और हैदराबाद की जनता को बोल रहा हूँ हैप्पी संक्रांति, कंग्रेचुलेसन एंड वेलकम टू सिकंदराबाद परेड ग्राउंड. क्या क्या वेराइटीज में काइट्स अपने को सेंटर ऑफ अट्रैक्शंस दिख रही हैं? क्या सेंटर ऑफ अट्रैक्शन हमारे पास बहुत सारी वेराइटीज ऑफ काइट्स है. हमारे पास गोरिल्ला है, हॉर्स है, टाइगर्स है, पर वो क्या है कि थोड़ा हैवी विंड चाहिए तो ये उड़ सकती है. और बाकी वर्ल्ड की जो सबसे बड़ी 100 फीट की काइट जो वेल आई है आज, वो फर्स्ट टाइम यहाँ उड़ रही है. तो आप देख सकते हैं कि साइज कितना है था वो पूरा? 35 मीटर है, यानी 90 फीट के ऊपर की ये काइट्स है. इसके अंदर आप दौड़ भी सकते हैं, इतनी बड़ी काइट है वो, बच्चे खेल सकते हैं अंदर. तो वो जो वेल काइट है वो अविटा फ्रांस से लेके आए हैं. स्पेशली इस बार यहाँ उसका इनाग्रेशन किया है, उन्होंने इनाग्रेशन किया है और स्पेशली वो तेलंगाना के लिए ही आए हैं बिकॉज वो वर्ल्ड में बड़ी कंपटीशन होती है उसी में पार्टिसिपेट करते हैं, पर इंडिया सिर्फ वो लोग तेलंगाना में ही आते हैं. क्या काइट है उसका नाम? उसका ये वेल है, वेल फिश होती है. उसमें भी 2 टाइप की होती है, वेजिटेरियन नॉन वेजिटेरियन. तो ये वेजिटेरियन वर्जन है उसका और वही वो लोग ने बना के फिर आज 2 दिन से वो उड़ रहा है. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు, అంటే దాదాపు 80 అడుగుల్లో ఉన్నటువంటి ఫ్రాన్స్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నటువంటి వేల్ అనే ఈ కైట్ మనం చూస్తున్నాం. అక్కడ బ్లాక్ కలర్ లో మనకు కనిపిస్తుంది ఏబిఎన్ స్క్రీన్ లో. సో అది దాదాపు 80 అడుగుల పొడవు అని చెప్తున్నారు. సో నిర్వాహకులు ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా ఈసారి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో దీన్ని తీసుకువస్తున్నామని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. కొంత వాతావరణం అనుకూలించకపోవడంతో పతంగులు ఎగరేయడానికి కొంత
ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు నిర్వాహకులు అండ్ కైట్ ఫ్లైయర్స్. బట్ అయినప్పటికీ కూడా వాతావరణం కొంత అటు ఇటు మారుతున్నప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు కైట్స్ అన్ని కూడా ఎగిరవేయడానికి తాము ప్రయత్నిస్తున్నామని ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ చెప్తున్నారు. మొత్తం కూడా దాదాపు 40 మంది ఇటు ఐర్లాండ్ కానివ్వండి, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, అదేవిధంగా చైనా నుంచి వచ్చినటువంటి ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఎగరేస్తున్నటువంటి భారీ భారీ పతంగులు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పొచ్చు. దాంతో పాటు ఏదైతే ఇటు స్వీట్స్ అనేవి, సో స్వీట్స్ అయితే ప్రతి ఒక్కరిని ఎంతగానో నోరూరుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో రేపటి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో ఎల్లుండి ఏదైతే ఉందో మనం చూస్తున్నాం. సో ఎల్లుండి నుంచి వీకెండ్ వరకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు, హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమం నిర్వహించడానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూస్తున్నాము దాదాపు డిఫరెంట్ వెరైటీస్ లో ఇటు స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, డాల్ఫిన్, డక్, అదేవిధంగా ఎలిఫెంట్, అదేవిధంగా అంబ్రిల్లా, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్ లో పక్షుల ఆకారంతో పోయినటువంటి కైట్స్ అనేవి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు చిన్నారులు ఈ కైట్స్ ని చూడడానికి ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు వేలాది మంది సందర్శకులు తరలి వస్తున్నారు. ఎటు చూసుకున్నా కూడా ఇక్కడిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అటు జేబీఎస్ నుంచి మొదలుకొని ఇటు సికింద్రాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు వేలాది మంది సందర్శకులతో అంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు చూడొచ్చు. బ్యారికేడ్స్ దగ్గర మొత్తం కూడా ఎక్కడికక్కడ కూడా కిక్కిరిసిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది సార్? కైట్ ఫెస్టివల్ అనేది లైఫ్ సంక్రాంతి ఇయర్లీ 1 టైం వస్తుంది. మన ఇండియాలో కూడా ఫెస్టివల్స్ ఎంజాయ్ చేయడం అంటే మన ఇండియా వాళ్ళే. వేరే కంట్రీస్ వాళ్ళకి ఎవ్వరికి కూడా ఫెస్టివల్స్ ఉండే. ఇవన్నీ ఎంజాయ్ అంటే ఏంటంటే మనిషికి లైఫ్లో ఎప్పటికీ వర్క్ ఉండకుండా ఫెస్టివల్స్ అనేది రిమెంబర్ చేస్తుంటాయి లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం. కాబట్టి ప్రతి ఫెస్టివల్, ప్రతి పబ్లిక్ ఎక్కడెక్కడికెళ్ళో కైట్ ఫెస్టివల్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి వస్తారు. ఇక్కడ హైదరాబాద్లో ఇంత మంచి ఫెస్టివల్ అరేంజ్ చేసిన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్, రేవంత్ కి, కాంగ్రెస్ గవర్నమెంట్ గారికి చాలా ధన్యవాదాలు. ఫెస్టివల్స్ అన్ని చేయడం అనేది ఎంకరేజ్మెంట్, పబ్లిక్ నారాజు ఉండకుండా ఎంకరేజ్మెంట్ అవుతుంది. ఎంకరేజ్మెంట్ అయితే మనిషికి ఊపు వస్తుంది. ఏదైనా పని ఎందుకు చేస్తాం? రోజు ఫుడ్ ఎందుకు తింటాం? మనం ఫుడ్ కావాలి కాబట్టి తింటాం. ఇది కూడా అంతే. ఫెస్టివల్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి ఎంకరేజ్మెంట్ వస్తాయి. అన్ని ఫెస్టివల్స్ అన్ని నమూనాలు ఎంజాయ్ చేయాలి పబ్లిక్ అందరు. తక్కువ ఉన్న వాళ్ళు, ఎక్కువ ఉన్న వాళ్ళు, పైసలు లేని వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే పండుగ అంటే సంక్రాంతి ఒకటే. అన్ని నమూనాలు తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. లైఫ్ అనేది ఎంజాయ్ ఎంటర్టైన్మెంట్ చేసుకోవాలి. కాబట్టి మనం పండుగలు అన్ని మంచిగా చేసుకొని ఎంకరేజ్మెంట్ అన్ని చేయాలి. అన్ని కులాలు, అన్ని వర్గాల వాళ్ళు ఎంజాయ్ చేసుకునే పండుగ అంటే సంక్రాంతి. పండుగకు సంక్రాంతి కైట్ ఫెస్టివల్ అనేది ఏ తరం వాళ్ళనే ఎక్కియచ్చు, ఏ కులపోల వాళ్ళ ఏ తరాలు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఏబిఎన్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. చూడొచ్చు మొత్తానికి అయితే కలర్ఫుల్ గా ప్రస్తుతం పెరేడ్ గ్రౌండ్స్ లో అయితే అంతా కూడా ఒక సందడి వాతావరణం, కోలాహలమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే సెలబ్రిటీస్లు, వివిఐపీలు కూడా పెద్ద ఎత్తున పెరేడ్ గ్రౌండ్స్ కి చేరుకుంటున్నారు. దాదాపు వేలాది మంది సందర్శకులతో పెరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది చెప్పొచ్చు. విజయచంద్ర.